కొంచెం బక్కగా ఉన్నాడు, కొంచెం తెల్లగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు. సినిమా బాగా సూపర్ ఉన్నాడు. ఆ సినిమాకి అయితే మేము కూడా జూనియర్ గాలి జనార్దన్ కొడుకు నటించిన మూవీ జూనియర్కి వెళ్ళబోతున్నా. కిరీటి అతని కొడుకు పేరు. మ్యూజిక్ వచ్చేసి డిఎస్పి, డైరెక్టెడ్ బై రాధాకృష్ణారెడ్డి. చాలా మంది పైసలు ఉన్న వాళ్ళు తీశారు సినిమాలను వాళ్ళ కొడుకులను పెట్టి, కానీ ఎవరు క్లిక్ కాలేదు. మాజీ సీఎం, కర్ణాటక సీఎం వాళ్ళ కొడుకు కూడా పెట్టి జాగ్వార్ అనే సినిమా తీశారు, హిట్ కొట్టలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంది సినిమా? 3 సంవత్సరాల కష్టం అంట. అతనికి కొద్దిగా వెనికిలా కొద్దిగా ఫ్రాక్చర్ అవ్వడంతో ఆ మూవీ 3 years పట్టింది. మళ్ళీ ఎలా ఉండబోతుంది? దీంట్లో శ్రీలీల, జెనిలియా హీరోయిన్గా ఉన్నారు. ఇంకా కొంత పెద్ద యాక్టర్స్ ఉన్నారు. రావు రమేష్ గారు, రవిచంద్రన్ కర్ణాటక యాక్టర్, మళ్ళీ హర్ష కూడా ఉన్నారు, వైభవ్ హర్ష గారు. చిన్న యూట్యూబర్, పెద్ద యూట్యూబర్ కావాలనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా పెద్ద యూట్యూబర్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ పిల్లగాడు పోతున్నాం, 2 tickets తీసుకున్నాం. జూనియర్ ఒక 2 hours పైన ఉండబోతుంది డ్యూరేషన్. జూనియర్ సినిమాకి వెళ్తున్నా. ఇక్కడ ఎస్విఎస్ సినిమాస్ కాడ ఉన్న గద్వాల్లో. చాలా మందికి హీరోల పేరు, అందరి పేరు తెలుసు, కానీ ఫస్ట్ నుంచి రెండో వ్యక్తి పేరు తెలీదు. నాకు తెలిసి దిల్ రాజు బంధువులు అయి ఉండొచ్చు. సినిమా చూడడం జరిగింది. సినిమా స్టోరీ పాతదే, కానీ కొత్తగా చూపించారు. మనం లాస్ట్లో శ్రీమంతుడు గుర్తుకొస్తుంది, మహర్షి లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి. కొద్దిగా ఎన్టీఆర్ని కూడా డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఎన్టీఆర్ మూవీస్ కానీ సినిమాలో, జూనియర్ మూవీస్ సినిమాలో కనపడతాయి. ఇంకా సౌండ్స్, మ్యూజిక్ సూపర్, డిఎస్పి. ఇంకా డైరెక్షన్ వచ్చేసి రాధాకృష్ణారెడ్డి. మొత్తానికి గాలి జనార్దన్ రెడ్డికి వాళ్ళ కొడుక్కి ఒక హిట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. శ్రీలీల గారు కానీ, జెనిలియా కానీ, వీళ్ళందరూ యాక్టింగ్ బాగుంది. అక్కడ రవిచంద్రన్ కర్ణాటక యాక్టర్ చాలా మంచిగా యాక్ట్ చేశారు. ఇద్దరు గురించి చెప్పాలి యాక్టింగ్లో. ఫస్ట్ హీరోదే బాగుంది యాక్టింగ్, కానీ కొద్దిగా కామెడీ కూడా చేశారు హర్ష గారు. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా రిచ్గా చూపించారు. పైసల విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. ఆ రిచ్నెస్ కనపడింది. తెలుగు మరియు ఎక్కడ మనం కర్ణాటక మూవీ చూస్తున్నట్టు అనిపించలేదు, తెలుగు మూవీ చూస్తున్నట్టు అనిపించింది. కిరీటి కూడా చాలా మంచిగా మాట్లాడారు తెలుగు ఆడియో లాంచ్లో కానీ, మూవీలో కానీ. శ్రీలీల కన్నా మన కిరీటినే బాగా డ్యాన్స్ చేశాడు. ఫైటింగ్లు చాలా మంచిగా చేశారు, కొత్తగా ఉన్నాయి ఫైటింగ్లు. ఇంకా సినిమాటోగ్రఫీ సెండెల్, బాహుబలి కెమెరామెనే దీనికి కెమెరామ్యాన్గా వర్క్ చేశారు. స్టోరీ విషయానికి వస్తే, స్టార్టింగ్ ఒక ముసలద్దని ముసలవడా ఉంటారు, ఒక 45+. వాళ్ళ కేజ్ అయిపోయింటుంది, పిల్లలు పుట్టకపోవడంతో అందరూ అవమానిస్తారు. కానీ అప్పుడే ఒక బాబు పుడతారు. ఆ బాబు పెరిగి పెద్దగా అవ్వడం, అతను చేసే అల్లర్లు, చిలిపి పనులు, మంచి పనులు. అక్కడ ఆపోజిట్గా వాళ్ళ అక్కనే ఉంటుంది. ఆ కంపెనీలో వెళ్తాడు, ఆ కంపెనీలో అక్కనే అవుతుంది. తర్వాత అతని కంపెనీ CEO చెప్తాడు, ఆమె ఎవరో కాదు మీ అక్క అని. వాళ్ళ అక్క కోసం, అంటే వాళ్ళ అక్క ఎవరో కాదు, జెనిలియా. హీరో వచ్చేసి కిరీటి వచ్చేసి జెనిలియాకి సపోర్ట్ చేయడానికి, ఆమెను ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేయడానికి వెళ్తాడు ఊరికి. అక్కడ ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులు దాటి హీరో హెల్ప్ చేసి జెనిలియాని మంచి పొజిషన్లో పెట్టి, వాళ్ళ డాడీ హీరోని మర్చిపోవడం జరుగుతుంది. కొద్దిగా హెల్త్ కండిషన్ బాగుండదు. మొత్తం కొద్దిగా సినిమాలో కూడా ఒక మిడిల్ క్లాస్ పడే కష్టాలు చూపెడతారు. వాళ్ళ ఫాదర్ ఎన్ని కష్టాలు పడతాడు, ఆ కష్టాలు వాళ్ళ కూతురికి, వాళ్ళ కొడుక్కి తెలియకుండా అంత మంచిగా పెంచడానికి ప్రయత్నించాడు. సినిమా స్టోరీ చూసినట్టు అనిపిస్తుంది. ఒకటి శ్రీమంతుడు లాస్ట్కి గుర్తొస్తుంది, మహర్షిగా. కానీ మనం కరెక్ట్ చెప్పలేం, ఇదే ఉందని చెప్పలేం, అట్లా ఉంది సినిమా. చాలా మంచిగా ఉంది. హ్యాపీగా రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు అంటే రావచ్చు. ఇక్కడ భీమ్ ఉన్నాడు. భీమ్ ఏం పాటలు ఎట్లున్నాయి? భీమ్ సురేష్ సూపర్ ఉన్నాడు. లాస్ట్ పాట అయితే కింద మినేస్కి స్టెప్ వేస్తాడు, బ్రహ్మాండం ఉంటాడు. ఇంకా ఫస్ట్ ఫైట్ బాగుంది. వాడు మిద్దలు ఎక్కుతాడు. హీరో ఆయన మిద్దలు ఎక్కుతాడు, ఎగురుతాడు, స్టెప్ లాగోడేస్తాడు. లాస్ట్ పాట అయితే కింద మీనే వేస్తాడు అన్న. డీజే అయినా అంటాడు. సూపర్. నీకేం నచ్చింది సినిమాలో? స్టోరీ నచ్చిందే, పాటలు నచ్చినాయా, కామెడీ నచ్చిందే?
ఇంకేం నచ్చింది? నాకు కామెడీ నచ్చింది, ఆ పాటలు నచ్చింది అన్న. ఇంకా వాళ్ళ నాన్నకి కడతం కొట్టేటప్పుడు నాకు ఆడ బాధ అనిపించింది. నాకు కూడా ఆడ ఫైట్ బాగుంది. వాళ్ళ బలి మీద నుంచి ఎవరో కడతం కొడతారు, ఫైట్ ఆడ బాగుంది. బస్సులో లాస్ట్ పాట బాగుంది, కామెడీ బాగున్నాయి. కొత్త హీరో లేదే కదా, పాత హీరో లాగా చేసినాడు కదా. అవునా? నాకైతే ఎన్టీఆర్ గుర్తుకొచ్చినాడు. ఆ పర్ఫార్మెన్స్, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ. అవునా? కరెక్ట్. ఎన్టీఆర్ ని చూపిస్తారు సినిమాలో కూడా. కొద్దిగా అతను చూస్తే కూడా ఎన్టీఆర్ కనపడతాడు. సేమ్ హైట్ కూడా సేమ్ ఉన్నారు. అదే బాడీ అదే హైట్, డ్రెస్సింగ్ స్టైల్ కూడా సేమ్ ఉంది. తమ్ముడు ఏమని మాట్లాడతావా? జూనియర్ సినిమా గురించి ఏమని మాట్లాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా. ఇంకా సాంగ్స్ అయితే హైలైట్ లేపినారు. వాళ్ళ తండ్రి పేరు నెరవేర్తారని కోరుకుంటున్నాను నేను. వాళ్ళ తండ్రి పేరు ఏం పేరు? గాలి జనార్దన్. మైనింగ్ మాఫియా అంటే అతని తప్పు చేశాడు కాబట్టి మాఫియా. అతనికి కూడా పేరుంది. అతను ఎంత తప్పు చేసినా మన ఇండియాలో పేరు మాత్రం తప్పు చేసిన వాళ్ళకి కూడా ఉంటుంది. గాలి జనార్దన్ పేరు ఇతను కొత్తగా ట్రై చేశాడు. అతని పేరు ఉంది అంతో ఇంత. అతను కూడా మంచి పనులు చేశాడు. ఏమంటే ట్యాక్స్ కట్టలేకుండా వచ్చి ఇంకా పెద్ద పనులు చేసిండొచ్చు. ఇంకా దాని గురించి మాట్లాడితే మళ్ళీ వేరే అవుతుంది వీడియో. కాబట్టి బాగుంది సినిమా. చిన్న ట్రైలర్ చూసినావు కదా, నచ్చిందే? అవునా? హైలైట్ కేక దుమ్ము అయితే దుమ్ము లేపిన సాంగ్స్ అయితే ఖతర్నాక్ ఉన్నాయి. నాకైతే పాటల గురించి నాకైతే కన్నయ్య సినిమా నచ్చినా. అది బ్లాక్ బాస్టర్ బాగా చేసి కన్నప్పనా? కన్నప్ప అది దుమ్ము లేపిన సినిమా అయితే అదే నాకు సూపర్ నచ్చింది. కన్నప్ప ఇప్పుడు జూనియర్కి వచ్చాం. కన్నప్ప రివ్యూ చెప్తానంట. సరే ఫ్రెండ్స్, ఫస్ట్ థియేటర్లో రేట్లన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఒక వాటర్ బాటిల్ తప్ప, వాటర్ బాటిల్ ఒకటి ఎంఆర్పికి ఇస్తున్నారు. 2 సమోసాలు 80 రూపాయలు అంట. ఈడ కొనుక్కోండి, మనకు 15 2 30కే ఇస్తారు. దానికన్నా పెద్దగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. కానీ ఇక్కడ మనం థియేటర్కి వెళ్ళామనుకో గోవిందా. లోపల కొద్దిగా ఏసీ కూడా ఎక్కువ వేశారు. ఇక్కడ మన సురేష్ ఉన్నాడు. సురేష్, ఏసీ బాగుందే? చల్లగా ఉందే? చల్లగా ఉంది, గాలికో బాగా చూడతాను. బాగుందే? కంఫర్ట్. 150 రూపాయల టికెట్ బాగుందే? ఇప్పుడు 100, 150, 200 టికెట్లు. 100 రూపాయల టికెట్ ఏమి వెళ్ళాను, బాగుంది. ఎందుకంటే ఐదుగు బాగా సినిమా బాగా కనబడతాయి. ఏసీ బాగుంది. ఒక నిమిషం, మనం టికెట్ల ధర కొద్దిగా తగ్గడం జరిగింది. మామూలుగా 100, 200, 250. డ్యూరేషన్ తక్కువ ఉండొచ్చు. ఏదైనా కొన్ని కారణాలతో 100, 150, 200 అయింది. చాలా సంతోషం. చాలా మంది వస్తారు ఇలా టికెట్లు ధర తగ్గితే. డ్యూరేషన్ తగ్గున్న దానికి పెట్టిండొచ్చేమో కానీ సంతోషం మొత్తానికి. చిన్న ఎట్లుంది అక్కడ 150 టికెట్? బాగున్నా, మంచిగా అనిపించింది. మంచిగా కూడా ఇది మధ్యలో బాగా కూర్చున్నాము. సినిమా కూడా బాగా ఒక రేట్లకు బాగా కనబడి నీట్గా గ్రేట్లా కనబడింది సినిమా కూడా. అప్పుడు థియేటర్ కన్నా ఇప్పుడు థియేటర్లే అప్పుడు కన్నా ఇప్పుడే బాగున్నాయి. ఇప్పుడే వెళ్ళాను. ఆడు మొత్తం చిల్లర మంచిగా ఉంటాం. అప్పుడు అయితే చిల్లర చేస్తుంటే నీట్గా బాగుండేది. అప్పుడు గుట్కాలు సిగరెట్లు అలా విమాలు తినుకుంటా ఉంటుంది. ఇప్పుడు వల్ల ఏముండవు, ఏసీలు ఆరాము ఉండవు. చాలా సంతోషం. కొద్దిగా రేట్లు కూడా తినే ఫుడ్ 2 సమోసాలు 80 రూపీస్. పాప్కార్న్ అవి తగ్గిస్తే చాలా సంతోషం. నీట్గా అయిందని పిల్లగాడు చెప్తున్నాడు. మంచి ఇన్ఫర్మేషన్. నాకు కూడా ధ్యాసకు రాలే.